ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు. సంస్కృతంలో ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు. ఈరోజు కోట్ల దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తారని పురాణ విశ్వాసం. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. పురాణ కథల ప్రకారం ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం తెరిచాడు. ఆ ద్వారం ద్వారా భక్తులు లోపలికి ప్రవేశిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విష్ణువు లోక రక్షణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మురాసురుడు, మురుడు అనే శక్తివంతమైన దానవులు తమ అపార బలంతో 3 లోకాలను కుదిపేశారు. వారు దైవలోకాన్ని ఆక్రమించారు, యజ్ఞయాగాలు భంగం చేశారు, ఋషులను హింసించారు, ధర్మాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. దేవతలు భయంతో తమ శక్తిని కోల్పోయారు. ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు సహా 3 కోట్ల దేవతలంతా వైకుంఠానికి చేరుకుని శ్రీమన్నారాయణుని శరణు కోరారు. వారు చేతులు జోడించి ఇలా ప్రార్థించారు: ప్రభు, ధర్మం నశించిపోతుంది, లోకాలను రక్షించండి. దేవతల ప్రార్థన విన్న విష్ణువు సౌమ్యంగా నవ్వి ఇలా అన్నారు: భయపడకండి, ధర్మాన్ని కాపాడటం నా కర్తవ్యమే. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ధరించి అసురులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. విష్ణువు అసురుల నగరానికి చేరుకున్నారు. ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. మురాసురుడు తన సేనతో విష్ణువుపై దాడి చేశాడు. కానీ విష్ణువు గదతో అసుర సేనను చెదరగొట్టారు. చక్రంతో మహావీరులను సంహరించారు. శంఖానాదంతో దిక్కులను కంపించారు. మురాసురుడు అపార శక్తితో విష్ణువును ఎదుర్కొన్నాడు. యుద్ధం 1000 సంవత్సరాలు సాగింది. చివరికి విష్ణువు అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నారు. విష్ణువు నిద్రలో ఉండగా మురాసురుడు గుహలోకి ప్రవేశించి ఆయనను సంహరించబోయాడు. ఆ క్షణంలోనే విష్ణు శరీరం నుంచి ఒక దివ్య శక్తి అవతరించింది. ఆమె ఏకాదశీదేవి. ఆమె అపార తేజస్సుతో, మహాశక్తితో మురాసురుణ్ణి క్షణాల్లో సంహరించింది. విష్ణువు మేల్కొని ఈ దివ్య ఘట్టాన్ని చూసి ఏకాదశీదేవిని ప్రశంసించారు. ఆయన ఇలా వరమిచ్చారు: నీ రూపం ఉపవాసంగా నా భక్తులను రక్షించాలి. నీ రోజున ఉపవాసం చేసేవారు పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పటి నుంచే ఏకాదశి వ్రతం లోకంలో ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. దేవతలు భక్తులతో కలుస్తారు. మోక్షద్వారం అందుబాటులో ఉంటుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం: ధర్మం ఎప్పుడూ రక్షించబడుతుంది. దేవుని శరణు వెళ్ళిన వారు ఎప్పటికీ ఓడరు. ఉపవాసం కేవలం ఆహార త్యాగం కాదు, అహంకార త్యాగం. భక్తి, నియమం కలిపితే మోక్ష మార్గం. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.